వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. వరంగల్ జిల్లా ఆర్టీఏ ఆఫీస్లో స్కూల్స్ కాలేజీల వాహనాల ఫిట్నెస్ తనిఖీలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. ఇన్ఛార్జి డీటీసీ శోభన్ బాబు స్వయంగా వాహనాలను నడిపి పరిశీలిస్తున్నారు. ఫిట్నెస్ లేకపోతే CFRR జారీ చేస్తున్నామని తెలిపారు. వాహనదారులకు మెరుగైన సేవలు అందించేందుకు రవాణా శాఖ కృషి చేస్తుందని తెలిపారు. రవాణా నియమాలు పాటించని వాహనాలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయాలపై డీటీసీ శోభన్ బాబుతో మా ప్రతినిధి కమటం వేణుగోపాల్ ఫేస్ టు ఫేస్ మాట్లాడి పూర్తి సమాచారాన్ని అందిస్తారు. స్కూళ్ళు కాలేజీలు స్టార్ట్ అయ్యాయి. విద్యార్థులు స్కూళ్ళకు కాలేజీకి వెళ్ళాలంటే వాళ్ళ రవాణా ఏ విధంగా వెళ్తుంది? వాహనాల్లో, ముఖ్యంగా వాహనాల్లో చాలామంది స్కూళ్ళకు కాలేజీకి వెళ్తున్నారు. వాహనాలు ఏ విధంగా ఉన్నాయి, వారి ఫిట్నెస్ ఎట్లా ఉంది, వాహనాల చెకింగ్ గురించి మనం వరంగల్ జిల్లా ఆర్టీఓ ఆఫీస్ అధికారి దగ్గరికి వచ్చాం. ఇక్కడ ఇన్ఛార్జి డీటీసీగా పనిచేస్తున్న శోభన్ బాబు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, ఇప్పటి వరకు వెహికల్స్ ఎన్ని వచ్చాయి, ఎలా గుర్తించారు, వాటిని ఎట్లా ఉంది ఫిట్నెస్లు? ఇప్పటి వరకు 341 వెహికల్లు స్కూల్ బస్ ఫిట్నెస్లు అయినాయి. టోటల్గా లైవ్లో ఉన్నాయి మాత్రం 412 వెహికల్. ఇంకొక 74 వెహికల్స్ అనేది పెండింగ్ ఉంది. సో దీనికి సంబంధించింది చేసిన దాంట్లలో కూడా ఒక 35 వెహికల్స్కు మేము CFRR ఇష్యూ చేసాము. అంటే వివిధ కారణాల వల్ల విండ్షీల్డ్ పలిగి, అంటే ఫ్రంట్ గ్లాసు లేక కొన్ని వెహికల్స్కి ఏమో బ్రేక్స్ పనిచేయకుండా, హ్యాండ్ బ్రేక్ లేకుండా, కొన్నిటికేమో సైడ్ రాడ్స్ లేక, సీట్స్ ప్రాబ్లం ఉండి, ఇలా రకరకాల. కొందరేమో సీట్ మన స్కూల్ బస్సు పైన స్కూల్ కాలేజ్ నేమ్లు డీటెయిల్గా మెన్షన్ చేయని వాటికి కూడా CFRR ఇష్యూ చేసాము. అందులో కొందరు మళ్ళీ మేము చెప్పిన విధంగా రిపేర్లు చేసుకొని వచ్చి కొంతమంది చేసుకున్నారు. సో దీనికి సంబంధించింది ఎవరైతే 74 వెహికల్స్ పెండింగ్ ఉన్నాయో దానికోసం ఎన్ఫోర్స్మెంట్ కూడా స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత స్టార్ట్ అయినది. లైక్ ఫిట్నెస్ పర్మిట్ అండ్ ట్యాక్స్ లేనిది ఓవర్లోడ్ కేసెస్ కూడా కొన్ని కేసెస్ బుక్ చేశాము. మిగతా యాజమాన్యానికి కూడా మేము ఇంటిమేషన్ ఇచ్చాము. కంపల్సరీ మీరు ఎంత వీలైతే అంత తొందరగా ఫిట్నెస్ ట్యాక్స్ పే చేసి ఫిట్నెస్ చేసుకొని వెహికల్ అనేది ప్రాపర్గా రిపేర్ చేసుకొని కండిషన్లో తీసుకొచ్చి ఫిట్నెస్ చేసుకోవాలని, అంతవరకు మీరు చిల్డ్రన్ ట్రాన్స్పోర్ట్ చేయకూడదని ఆల్రెడీ కొన్ని కాలేజీ స్కూల్ యాజమాన్యానికి కూడా ఇంటిమేషన్ ఇచ్చాము. ఈ స్కూల్ ఫిట్నెస్ అనేది మా మీద ఎంత బాధ్యత ఉంటే యాజమాన్యానికి కూడా అంత బాధ్యత ఉంది. కంపల్సరీ వాళ్ళపైన కూడా ఉంటుంది. ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మాత్రం వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోబడతాయి. సార్, ఇప్పటికి ఈ వాహనాలు స్కూల్ కాలేజ్ వాహనాలే కాకుండా మామూలుగా నార్మల్ కూడా వెహికల్స్ వస్తున్నాయి. వాటి సైట్లు ఎట్లా పనిచేస్తున్నాయి, వాళ్ళకి సదుపాయాలు ఎట్లా కలిగిస్తున్నాయి? పూర్తి స్థాయిలో ఇక్కడ సాంకేతిక ఏమైనా లోపం ఏర్పడుతుందని కొంత అపోహలు అప్పట్లో ఉండే, మరి ఇప్పుడు ఎప్పుడన్నా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి? ఏ విధంగా ఉంది సైట్లు? సైట్కి వచ్చేసి ఆన్లైన్ ప్రాబ్లము కానీ సెంట్రల్ సర్వర్ నుంచి మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సో రెగ్యులర్గా ఆన్లైన్లో బుక్ చేసుకుని వచ్చిన వాళ్ళు వితిన్ టైం, అంటే 2 o'clock లోపల కౌంటర్ క్లోజ్ అయ్యే వరకు ఆల్ వర్క్స్ కంప్లీట్ అవుతున్నది. సో అటువంటిది అయితే ఏది ఇష్యూ లేదు ప్రజెంట్. ఇంకొకటి ఏంటంటే రిజిస్ట్రేషన్లు అంటే ఒక 50 to 60 వెహికల్స్ ఎవ్రీడే ఆల్మోస్ట్ యావరేజ్గా రిజిస్ట్రేషన్ వరంగల్ డిస్టిక్లో. విన్నారు కదా, మనకు పూర్తి స్థాయిలో, ఎందుకంటే విద్యార్థులు పూర్తిగా వాళ్ళు స్కూళ్ళకు కాలేజీలకు వెళ్ళి చదువుకునుడు ఏ విధంగా తల్లిదండ్రులు బాధ్యతగా తీసుకుంటారో, వాహనాల బాధ్యత పూర్తి స్థాయిలో ట్రాన్స్పోర్ట్ అధికారికి మాగా ఉంటుంది అని వారే వాహనంలోకి వెళ్ళి వాహనం ఏ విధంగా నడుస్తుంది, వాహన భద్రత ఏ విధంగా ఉంది, పిల్లల భవిష్యత్తును ఉద్దేశించి వారు పూర్తి స్థాయిలో వాహనాలు నడిపి మరి చూసి ఫిట్నెస్లు ఓకే ఉన్న వాటికే వీళ్ళు సర్టిఫికేట్స్ ఇస్తున్నారు. లేని వాటిని పెండింగ్లో పెట్టి ఖచ్చితంగా వీరు పూర్తి స్థాయిలో భద్రత తీసుకున్నట్టయితేనే వాటికి సర్వీస్ ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు. అలాగే ఇక్కడ సాంకేతిక లోపాలు ఎటువంటివి లేవు, పూర్తి స్థాయిలో సైట్లన్నీ పనిచేస్తున్నాయి, అందరికీ రిజిస్ట్రేషన్లు పూర్తిగా జరుగుతున్నాయని అధికారి శోభన్ బాబు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వేణుగోపాల్, వరంగల్.